నలుపు రంగు అట్ట కలిగినటువంటి ఒక పుస్తకంలోని చీకటి విషయాలని తెలుసుకొని ఎంతోమంది ఆ కాలకోట విషయం నుండి బయటకొస్తూ ఉన్నారు. తమసోమ జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి అంటూ అసత్యం నుండి సత్యంలోనికి వస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నుండి హరీష్ అనే ఒక సోదరుడు ఇతను ఆ చీకటి నుండి బయటికొచ్చారు. ఇంకా సత్యం ఏమిటి? వెలుగు ఏమిటి? అని ఖరాఖండిగా ఆయన తెలుసుకోలేదు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ఆ చీకటి నుండి అయితే బయటకొచ్చేసారు. మరి వివరాల్లోకి వెళదాం. నమస్తే అండి. నమస్కారం. మీ బ్యాక్‌గ్రౌండ్, మీ వివరాలు చెప్తారా? నా పేరు హరీష్. మాది ఊరొచ్చేసి చేర్యాల దగ్గర గంగాపురం, సిద్దిపేట దగ్గర ఉంటదది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఈసీఎల్‌లో కుషాయిగూడ దగ్గర ఉంటున్నాం. మేము అంటే ఎంతమంది మీ కుటుంబం? మా కుటుంబంలో అయితే అమ్మ, నాన్న, ఆహ్, ఇద్దరు అక్కలు, నేనొక్కడిని అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడైతే మేము కుషాయిగూడలో ఉంటున్నాం ఇప్పుడు. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికైతే నేను ఆటో నడుపుతాను. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? 10th. మ్యారీడా? కాదు, అన్‌మ్యారీడ్. అంటే ఫ్యూచర్‌లో ఇంకా కెరియర్‌కి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇలా కంటిన్యూ అవుతారా? ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? లేదు, ఇంతకుముందయితే ఫాస్ట్ అవ్వాలనుండే. పాస్టర్ ఫాస్ట్ అవ్వాలనుండే. మంచి బిజినెస్ గదా! అవును. బిజినెస్ అని గాదు. ఆ టైంలో మాత్రం ఓన్లీ సువార్త అని మాత్రమే ఉండేది. దేవుని గురించి చెప్పాలి, ఆత్మలను రక్షించాలి, ఈ కాన్సెప్ట్‌లో ఉండేవాడిని గానీ దేవుడి గురించో, యేసు గురించో? యేసు గురించి. యేసు బైబిల్ గురించి. దేవుడి గురించి. చెప్పి ఆత్మలను రక్షించాలనే ఈ కాన్సెప్ట్ మాత్రమే ఉండేది. ఈ ఇప్పుడైతే ఆ క్రైస్తవ్యాన్ని మొత్తం వదిలేసిన తర్వాత ఇప్పుడేం లేదు. అసలు క్రైస్తవం వైరస్ మాకెలాంటిదంటారా? మా ఫ్యామిలీ అందరూ మా నానమ్మ వాళ్ళకి అప్పటినుంచే వాళ్ళు ఈ క్రైస్తవ్యంలో ఉన్నారు. 3 తరాల నుంచా? మా నానమ్మ వాళ్ళు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారో తెలీదు నాకు. కానీ మా మమ్మీ, డ్యాడీ పెళ్లి మాత్రం క్రిస్టియన్‌లోనే అయిందని తెలుసు. మా బాబాయ్ వీటి గురించి ఎక్కువ ఉండేది. మీరు 3 తరాల నుంచి క్రైస్తవులే గదా! అవును. మీ పేరు హరీష్ అని ఎలా పెట్టారు? మా అమ్మ హిందుత్వం నుంచి వచ్చింది. అంటే మా నాన్న తరఫున వాళ్ళందరూ క్రిస్టియన్స్. కానీ మా అమ్మ తరఫున వాళ్ళందరూ హిందువులే. హుహు. కాబట్టి మా అమ్మకి అప్పుడే వచ్చింది కాబట్టి అంత తెలీదు. కానీ ఏదో ఒక పేరు ఆ టైంలో ఊర్లలో అలా ఏమనుకునేది కాదు. సరే, మీ అమ్మగారు హిందువు అయినా కూడా జనరల్‌గా అక్కడ వాళ్ళ డామినేషన్ ఫాదర్ తరపున డామినేషన్ ఉంటుంది గదా! లేదా పాస్టరు ఉంటాడు గదా! అసలు క్రిస్టియన్‌లో ఇలాంటి పేర్లు పెట్టాలని అప్పటి వరకు ఊర్లలో అంత ప్రచారం జరగలేదన్న. ఏందో జస్ట్ దేవుడంటే దేవుడు అనే రకమే గానీ, అంత బైబిల్‌లోకి ఎవరు తీసుకెళ్ళలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు. చేసేవన్నీ ఈ హిందూ ఈ పద్ధతులు ఇలాంటివే ఉండేటివి. హ్మ్. అందుకని చెప్పేసి పేర్లు పెట్టడంలో అంత పెద్ద అదేం కలగలేదు మా మైండ్‌లో. మీకు ఇద్దరు అక్కలని చెప్పారు గదా! వాళ్ళ పేర్లు? ఒక అక్క పేరు రేష్మ, రేష్మ, ఇంకొక అక్క పేరు రవలి. రవళి. రవలి. అక్కడ కూడా మేరీ అని, రూతు అని, ఎస్తేర్ అని ఏం? లేదు, అలాంటి పేర్లేం పెట్టలేదు మాకు. ఆ! వాళ్ళ పిల్లలకు పెట్టారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు. ఏమని? రిన్వి అని మా కోడలు పేరు పెట్టారు. అంటే వాళ్ళు కూడా క్రైస్తవులనే చేసుకున్నారు మీ అక్కలిద్దరు. వాళ్ళకి కూడా క్రిస్టియన్ పెళ్లి చేశారు. మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు కూడా చెప్తారా? మా నాన్నగారి పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు భాగ్య. ప్రభాకర్ అనేది కూడా హిందూ పేరే. ఎవరికి క్రిస్టియన్ పేర్లే లేవేంటి? పెట్టలేదు. ఆ మెంటాలిటీ లేదు మాకు. మాకు బైబిల్ గురించి అసలు ఏం తెలీదు. సరే, ఇప్పుడు మీ నాన్నగారి టైంలో చర్చికి వెళ్ళేటటువంటి పాస్టర్ పేరేంటి? ప్రవీణ్. అది కూడా హిందువే. ఆ పాస్టర్ కూడా కన్వర్టెడ్. ఆయన చరిత్ర అంతా నాకు తెలీదు. కానీ మీరు చిన్నప్పుడు చర్చికెళ్ళారా? అవును, నేను చిన్నప్పటి నుంచి ఎళ్ళాను. కానీ చాలా తక్కువ అక్కడైతే. చాలా తక్కువగా చర్చికెళ్ళి మళ్ళీ పాస్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అసలు నేను చెప్పలేదు కదా! నేను మియాపూర్ కల్వా టెంపుల్. ఎప్పుడు? ఇది నేను కరోనా కంటే ముందు, నా 10th కంటే ముందు, ఇయర్ అంటే గుర్తులేదు. నా 10థ్‌కి ముందు ఒకసారి 10థ్‌కి ముందు? 10థ్‌కి ముందు. నేను 9th క్లాస్‌లో ఉండగానే పాస్టర్ అవ్వాలనిపించిందా? దానికంటే ముందు. ఫాస్ట్ అవ్వాలని కాదు. అప్పటి నుంచే కల్వా టెంపుల్‌కెళ్ళానని చెప్తున్నా. కల్వరి టెంపుల్ ఎక్కడుంది? మియాపూర్. ఇప్పుడు గంగాపురం అది చెప్పారు కదా! అవును. మేము బతకడానికి హైదరాబాద్ వచ్చాం. ఎప్పుడు? నా చిన్నప్పుడే వచ్చాను. నా థర్డ్ క్లాస్‌లో ఆ టైంలోనే వచ్చాం. 2010 దానికంటే ముందే ఉన్నాం మేము. ఓకే. అంటే మీరు పుట్టిన ఆ గంగాపురంలో మీ చైల్డ్‌హుడ్ ఏమి అక్కడ మీరు అక్కడ పెరగలేదు. నేను 2002లో పుట్టానన్న. 2002 నుంచి
9-10 వరకు 2010 వరకు ఆ, అక్కడే ఉన్నాం. ఉమ్. 2010 నుంచి హైదరాబాద్ వచ్చేసాం. వచ్చేసారు. సో ఊరితో పెద్దగా సంబంధాలు లేవు. ఊరితో ఉంటే ప్రతిసారి వెళ్ళడమే. నానమ్మ వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు కదా, అప్పుడప్పుడు వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చేవాడిని. కానీ ఊర్లో కూడా చర్చికి వెళ్ళిన చాలాసార్లు చర్చికి వెళ్ళినట్టు గుర్తు. అక్కడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చినప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్ళారు. డైరెక్ట్ కలవ టెంపుల్కి వెళ్ళలేదు. 2015-19 ఆ టైంలోనే వెళ్ళాం మేము. అంతకుముందు అంతకుముందుకు ఇక్కడ మూలాలిలో ఒక చర్చి ఉండేది. ఉమ్. ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి ఆ టైంలో ఏదో చెప్తున్నారు, ఏంటది? 9వ తరగతి ముందు మా మా బాబాయ్ ఒకసారి ఆయన ముందు నుంచే కల్వ టెంపుల్కి వెళ్ళాడు. మీ బాబాయ్? మా బాబాయ్ ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన బోరవండలో ఉంటాడు. సొంత బాబాయ్? సొంత బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. అప్పుడు మీ నాన్నగారి ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఏం చేస్తారు ఇక్కడ? కూలి పని. బాబాయ్? ఆయన ఇంతకుముందు ఆటో నడిపేవారు. ఉమ్. ఆ, ఇప్పుడు ట్రక్ ఉంది కదా, అది నడుపుతున్నారు. ఆయన ముందు నుంచి వెళ్ళారు ఈ కల్వ టెంపుల్కి. అయితే ఒకసారి మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళాడు చాలాసార్లు ఆయన. కల్వ టెంపుల్ తీసుకెళ్తే అంటే సతీష్ టార్గెట్ ఇస్తాడు కదా, మీతో పాటు ఇంకొంతమంది తీసుకోవాలి. మీ బాబాయ్కి టార్గెట్ ఇచ్చాడు? అలాంటిది వాళ్ళకి ఇచ్చి ఉంటాడు. మా బాబాయ్ కాబట్టి నేను ఏం చెప్పలేను. మా బాబాయ్ తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ మా డాడీ వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను చిన్నపిల్లని కాబట్టి నన్ను సండే స్కూల్కి పంపించేవాళ్ళు. వెనకాల సండే స్కూల్లో నేను చూసేంత అక్కడ క్లాస్ వైజ్ ఉండేది. ఒక్కొక్క క్లాస్ అన్నట్టు ఉండేది, ఏజ్ అవన్నీ చేసి ఒక్కొక్క దాంట్లో పంపించేవాళ్ళు. నాకు అంత తెలివి ఉండేది కానీ నాకు అర్థమయ్యేది కాదు. అంత చెప్పే స్టోరీ అంతా నాకు ఎక్కేది కాదు. ఆ తర్వాత ఏమైందంటే మెల్లగా ఒకసారి ఈ మామూలుగా రెండు ఒకటే టైంకి అయిపోతాయి. ఈ సండే స్కూలు చర్చి రెండు ఒకటే టైంకి అయిపోతాయి. కానీ ఈ ఒకసారి కొంచెం ముందుగా అయిపోయింది. సండే స్కూల్ కొంచెం ముందుగా అయిపోయింది. ఆ సండే స్కూల్ అయిపోయేసరికి మా అన్నయ్యని అడిగాను, కొంచెం నన్ను ఆ చర్చి లోపల తీసుకెళ్తావా అని చెప్పేసి అడిగాను. మా అన్నయ్య నన్ను లోపల తీసుకెళ్ళాడు. మీ అన్నయ్య ఎవరు? అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు. వాళ్ళతో వెళ్ళేవాళ్ళము. మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఆయన తీసుకెళ్లేసరికి లోపల తీసుకెళ్ళాడు. చూశాను, అది ఫస్ట్ టైం నేను ఆ లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం జనాలు ఉమ్. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఆ లోపల తీసుకెళ్ళిన తర్వాత చూసేసరికి వాటిని చూసి హిప్నటైజ్ అయిపోయాను. ఇలా ఉండాలి అని. ఎక్కడ నేను బాగా ఎక్కువ మోసపోయిందంటే ఈ సతీష్ కుమార్ అనే ముందు డాక్టర్ అని ఉంటుంది కదా, అయితే దానికి ఏమనుకున్నా నేను ఆ వయసులో, డాక్టర్ అంటే నిజంగా ఈ స్టెథోస్కోప్ పట్టుకున్న ఈ డాక్టరే అని అనుకున్నా. చదువుకున్నాడు కదా, తెలివితేటలు ఉంటాయి కదా అందులో డాక్టరు కాబట్టి ఈయన ఇంత మంచి నమ్ముతున్నాడు, దీన్ని మనం నమ్మితే తప్పింది అని చెప్పేసి అక్కడ మోసపోయాను. అంటే అంత పెద్ద డాక్టర్ గారే వేసి నమ్మారు, పాస్టర్ అయ్యాడు. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఈ సికింద్రాబాద్ వస్తే సికింద్రాబాద్ స్టేషన్లో బస్సులు పెట్టే దగ్గర కల్వ టెంపుల్ అని అరుస్తారు బస్సులో, ఆర్టీసీ బస్సులలో 219 బస్సు ఉంటుంది కదా, ఆ బస్సులో వాళ్ళు డైరెక్ట్గా కల్వ టెంపుల్ అని అరుస్తారు. నేను చాలాసార్లు విన్నా. ఒకసారి సికింద్రాబాద్ వరకు రావడం అయితే నాకు తెలుసు, కానీ అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు కల్వ టెంపుల్కి. అక్కడ నుంచి నేను 219 బస్ ఎక్కి కల్వ టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్. నేను ఒకసారి వెళ్ళిన తర్వాత అలాగే నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని, చాలామందిని తీసుకెళ్ళేవాడిని. చాలా మంది అంటే ఎవరిని? చుట్టుపక్కల ఎవరు పరిచయం అయితే వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. అంటే వాళ్ళు కూడా క్రిస్టియన్సే ఉంటారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళేవాడిని నా డబ్బులు పెట్టేసి. అప్పుడు నేను పెయింటింగ్ పని చేశాను. ఇది కల్వరి కిరాణా కొట్టుకి? అవును, అక్కడికి. అప్పుడు నేను పెయింటింగ్ పని చేస్తుండే. నేను అది నా చిన్న ఏజ్ కాబట్టి నాకు అంత పని దొరకకపోతుండే, పైసలు కూడా తక్కువ ఉండేవి నా దగ్గర. కానీ ఈ ఆత్మల భారం అని అదని ఇదని చెప్తే వాటన్నిటికి లొంగిపోయి, సరే వాళ్ళని తీసుకొచ్చడం కన్నా గొప్ప ఏముందని చెప్పేసి వచ్చిన డబ్బులన్నీ పెయింటింగ్ పనిలో వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి పెట్టేవాడిని. వాళ్ళ ఛార్జీలకి, తినడానికి, వాటికి వీటికి పెట్టేవాడిని. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడిని. ఇలా 5 సర్వీసులు ఉంటే ప్రతి 5 సర్వీస్లో ఖచ్చితంగా ఒకరికొకరు ప్రోగ్రామ్ చేసేవాడిని. ఈ మామూలుగా అయితే ఎంఎండిఎస్కి ₹5 టికెట్, మెట్రోకి ₹55, ₹60 టికెట్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి మెట్రో ఇక్కడ తార్నాకలో ఎక్కితే మియాపూర్లో దిగొచ్చు. ఫాస్ట్గా వెళ్తాం కదా, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్కరికి డేట్లు ఇచ్చేవాడిని. మళ్ళీ అక్కడ నుంచి రావడం, మళ్ళీ వీళ్ళని పిక్ చేసుకోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అలా చేసేవాడిని. తీసుకెళ్ళి ఏం చేశారు అక్కడ? ఏముంది, నన్ను ముంచినట్టు నేను వాళ్ళని ముంచేవాడిని. అంటే వాళ్ళు క్రిస్టియన్సా హిందువులా? వాళ్ళు క్రిస్టియన్సే. హిందువులు ఉన్న వాళ్ళు ఎవరు రావడానికి అంత ఇష్టపడేవాళ్ళు కాదు. నేను అంత
ఇబ్బంది మరి పెట్టి ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్స్ని అక్కడ తీసుకెళ్తే అది ఆత్మల భారం, కొత్తగా ఆత్మలు సంపాదించడం కాదుగా. ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళే ఆత్మపూర్ణంగా బాగా ఎదుగుతున్నట్టు వీళ్ళు హిప్నటైజ్ చేసేవాడు. అలా చెప్పేవాడా? ఎవరు పాస్టర్లు సరిగ్గా చెప్పట్లేదు అనే ఒక భ్రమ కలిగించేవాడు. ఓకే, మిగిలిన పాస్టర్ల దగ్గర ఉండి చెడిపోతారు వాళ్ళు, ఆ, వాళ్ళని కూడా ఇటు తీసుకురండి అనేవాడు. అలా చెప్పకపోతుండే కానీ నిజమైన రక్షణ వేరు, ఆ రక్షణ ఈడుంటది. అంటే ఇప్పుడు మిగిలిన చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇట్లా ఆకురండి అని. అంతే, ఆల్మోస్ట్ అంతే. ఓకే. అలా చెప్పేవాడు. వాళ్ళందరినీ అక్కడికి కష్టపడి తీసుకెళ్ళామని మళ్ళీ తీసుకొచ్చాను. ఇదే నా ఎంతమంది తిప్పారు అలాగా? ఒక 15-20 మంది అంతే. కానీ వాళ్ళకే నా ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని తీసుకెళ్దామని. అంటే ఒక్కసారి తీసుకెళ్ళాను అని ఏం లేదు, చాలా సార్లు తీసుకెళ్ళాను. అంటే ఒక రోజు కొంతమందిని, ఒక రోజు కొంతమందిని అలాగా ఒక్కొక్కసారి. ఇప్పుడు వారానికి నేను ఏ ట్రిప్లు వేసామో నాకే తెలియదు. నా మొత్తం ఎత్తితే వారానికి అంటే ఆదివారం ఒక్కరోజు, ఆదివారం ఒక్కరోజే. కానీ ఆదివారం ఒక్కరోజు 5 సర్వీసులు కదన్న. 5 సర్వీసులకి నేను ఒక్కొక్క సర్వీస్కి అందరికి ఒకటే టైంకి వీలవ్వదు కదా. పొద్దున 5 గంటలకు బయలుదేరితే రాత్రి 12-1 గంట అయ్యేది ఇంటికి వచ్చేసరికి. అప్పటి వరకు ఈ సికింద్రాబాద్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రిప్పులు వేస్తూనే ఉండేవాడిని.